నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ రాణి కిచెన్. ఈరోజు మనము ఎలాగా నూడిల్స్ కుక్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఇది నేను వీట్ నూడిల్స్ తీసుకుంటున్నాను. ఎక్కువగా నేను ఈ బ్రాండ్నే వాడతాను, ఎందుకంటే వీట్ నూడిల్స్ బాగుంటాయి. ఇది 300 గ్రామ్స్ ఈ ప్యాకెట్ అండి. ఈ ప్యాకెట్ మనం కుక్ చేసుకుంటే నలుగురు తినచ్చు. కొన్ని 300 గ్రామ్స్ కంపెనీ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను నేను. ఇంకోండి, ఇట్లా వెడల్పు పాత్ర ఒకటి తీసుకోండి. దాంట్లో 1 లీటర్ వాటర్ పోస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేద్దామండి. ఇంకోండి, ఇలా వస్తుంది ప్యాకెట్. లోపల ఈ ప్యాకెట్ ఇలా ఉంటాయి నూడిల్స్ అండి. చూసారా, ఇలా మంచిగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగానే ఉంటాయి ఈ నూడిల్స్. మన వాటర్ బాయిల్ అవుతుందండి. ఇప్పుడు మనము మన నూడిల్స్ వేసుకోవాలి. అంతా వేసేస్తున్నానండి. ఇట్లా పొడవుగా బయటికి ఉన్నా కూడా ఒక 2 నిమిషాలకండి చక్కగా మెల్లిగా లోపలికి వెళ్ళిపోతాయి నూడిల్స్. ఇలా ఒకసారి లోపలికి మనము నెట్టితే కనుక చక్కగా అవి లోపల వెళ్ళి చక్కగా కుక్ అవుతుందండి. చూడండి, చక్కగా లోపలికి వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు కాసేపు మనం బాయిల్ చేసుకుందాము. ఇంకోండి, ఇలాగా చక్కగా కుక్ చేసుకోవాలి. ఎంతవరకు కుక్ అవ్వాలో కూడా మీకు చూపిస్తాను. ఇంకోండి, ఇలా ఒకటి తీసుకొని ఇప్పుడు మన రబ్బర్ బ్యాండ్ ఎలా అయితే కట్ అవుతూ ఉంటుందో అలా చూడండి, ఇలా కట్ అవ్వాలి. అట్లాగా కట్ అవ్వే వరకు కుక్ చేసుకోవాలండి. ఓవర్ కుక్ చేసుకోకూడదు, అలాగే తక్కువగా కుక్ చేసుకోకూడదు. కరెక్ట్గా కుక్ చేసుకోవాలంటే ఇలా రావాలి. ఇప్పుడు మనము వడగట్టేసుకున్నామండి మన నూడిల్స్. ఓవర్ కుక్ కాకుండా చల్లటి వాటరు వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ కూడా పోతుంది. చల్లటి వాటరు వేసుకోవాలండి. అప్పుడు ఎక్కువగా మళ్ళీ బాయిల్ అవ్వకుండా మనం ఎంతైతే ఉడికించామో అంతకే ఆగిపోతుంది. లేకపోతే ఆ వేడికి ఇంకా బాయిల్ అయిపోతుంది. అందుకోసమని మనం ఇలాగ చల్లటి వాటరు, అంటే ఫ్రిడ్జ్లో పెట్టిందైనా పర్వాలేదు, నార్మల్ అయినా కొంచెం చల్లటి వాటరు వేసుకుంటే చక్కగా ఓవర్ కుక్ అవ్వకుండా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. అతుక్కోకుండా ఉంటుంది. లేకపోతే ఓవర్ కుక్ అయిపోతాయి, అలాగే ముద్దలాగా అతుక్కుపోతాయి అన్నమాట. ఇలా ఒకసారి చేసుకుంటే దాంట్లో ఉన్న ఆవిరి అంతా కూడా పోతుందండి. ఆవిరి పోతే కనుక అప్పుడు బాగుంటుంది. ఇట్లా వెడల్పుగా ఉన్న ప్లేట్ ఏదైనా తీసుకొని కొద్దిగా మన నూడిల్స్ ఆరబెట్టుకోవాలండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని ఒక 5 నిమిషాలు అలాగ దానికి రెస్ట్ ఇవ్వాలి. చక్కగా ఆరుతాయి. ఆరి మంచిగా ఆ తేమంతా కూడా పోయి చక్కగా నూడిల్స్ రెడీ అవుతాయండి మనకి. చాలా ఇంపార్టెంట్ అండి ఈ టిప్పు. కంపల్సరీగా చేయాలి మన నూడిల్స్ పొడి పొడిగా రావాలి అంటే. ఇంకోండి, ఆరిని చూసారా, తడంతా కూడా పోయింది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా కూడా 2 స్పూన్స్ వేసుకొని కొంచెం మంచిగా వాటికి పట్టేటట్టుగా కలుపుకుందామండి. ఇలా చేస్తే కనుక మనము చక్కగా ఇలా చేసుకొని ఒక స్టీల్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
మనం 2-3 రోజులు వాడుకోవచ్చండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నూడిల్స్ చేసుకోవాలి అంటే మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఇలా బాయిల్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా నూడిల్స్ చేసుకోవడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అందుకనే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను. ఇలాగే మరి హోటల్స్ వాళ్ళు, బళ్ళ మీద వాళ్ళు బాయిల్ చేసుకొని పెట్టుకుంటారు. అప్పటికప్పుడు వాటిని తీసి మనకి నూడిల్స్ తయారు చేస్తారు. వెజిటేబుల్స్ కానీ చికెన్ వేసి ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 డేస్ వరకు 3 డేస్ వరకు చక్కగా వాడుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఒకటి ఒకటి అంటుకోకుండా చక్కగా నూడిల్స్ మనకి సిద్ధమయ్యాయి. అట్లాగే మీరు చేసుకోండి, చాలా బాగా వస్తుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.